శతాయు షాపుకి స్వాగతం. ఈ శతాయు షాపులో ఉన్న ఉత్పత్తుల్లో భాగంగా ఈరోజు నవార బియ్యం గురించి చెప్తాను. ఈ నవార బియ్యం అనేది చాలా పురాతన కాలం నుంచి వస్తున్న గింజ. దీని పంటకాలం సుమారు 120 రోజుల నుంచి 135 రోజులు ఉంటుంది. దీనిని నివారిణి అని కూడా అంటారు. రెడ్ రైస్ అని అమ్ముతూ ఉంటారు కదండి, అది కాదు ఇది. దీని పేరు నవార. ఇది ఇలా ఈ పళంగా బియ్యం గింజ పెట్టినా మొక్కొస్తుంది, లేదు దీన్ని రవ్వని పెట్టినా కూడా మొక్కొస్తుంది అన్నమాట. దీనికి అంత బలం ఉంది బియ్యం తినడం వల్ల. ముఖ్యంగా ఇందులో ఎక్కువ ఐరన్ ఉంటుంది. ఐరన్ ఉండడం వల్ల హిమోగ్లోబిన్ పెరగడానికి ఉపయోగపడుతుంది. అలాగే దీనిలో లో గ్లైసిమిక్ ఇండెక్స్ ఉండడం వల్ల ఒక్కసారి షుగర్ లెవెల్ని పెంచకపోవడాన్ని లో గ్లైసిమిక్ ఇండెక్స్ అని అంటారనమాట. సో అందులో ఇది ఉండడం వల్ల మధుమేహ వ్యాధిగ్రస్తులు ఇది తింటే కనుక షుగర్ వెంటనే పెరగదు, షుగర్ కంట్రోల్లో ఉంటుంది. అలాగే చిన్నపిల్లలు కూడా, అంటే శిశువులకి గంజి రూపంలో కూడా కాచి ఇవ్వచ్చు. అలాగే బాలింతరాలు కూడా తింటే చాలా మంచిది. ఎందుకంటే ప్రసవ సమయంలో ఎక్కువ బ్లీడింగ్ అయ్యి వాళ్ళు బాగా ఎనిమిక్ అయిపోతారు. అలాంటి సమయంలో ఈ బియ్యం తినడం వల్ల వాళ్ళకి ఎనర్జీ వస్తుంది, అండ్ వాళ్ళ పాలు తాగడం వల్ల పిల్లలకి ఎనర్జీ వస్తుంది. అలాగే ఆ అన్నప్రాసన అయిన తర్వాత కూడా దీని గంజిని పట్టచ్చు అనమాట. పిల్లలకి ఎటువంటి ప్రమాదం ఉండదు. దీనిలో చాలా పోషక విలువలు ఉంటాయి. అలాగే పేగులకి ఇది చాలా మంచిది, ఎందుకంటే దీనిలో ఎక్కువ ఫైబర్ ఉండడం వల్ల పేగుల్లో ఇన్ఫెక్షన్ని తగ్గించి మోషన్ ఫ్రీగా అయ్యేలా చేస్తుంది. ఇది రవ్వ చేసుకుని దాంతో కిచిడి, ఉప్మా, పులిహార అలాంటివి చేసుకోవచ్చు. అలాగే ఇది ఇప్పుడు మన షాప్లో పిండి రూపంలో కూడా దొరుకుతుంది. ఇది ఏంటంటే దోస పిండి అనమాట. దీనిలో కొంచెం మనకి ఎంత కావాలో అంత క్వాంటిటీ తీసుకుని అందులో కొంచెం పెరుగు కలుపుకొని దోసపిండి మాదిరి నీళ్లు పోసుకొని కలుపుకొని ఒక 20 నిమిషాలు అలా పక్కన పెడితే ఫర్మెంట్ అవ్వడానికి, ఆ తర్వాత దోశలు వేసుకోవడానికి పనికొస్తుంది. మీకు అంతగా ఈ ఒక్క పిండితో దోశలు రావట్లేదు అంటే అందరి పెనాలు నాన్ స్టిక్ ఉండవు, ఐరన్ పెనాలు కూడా వాడతారు. ఒక్కొక్కళ్ళ పెనాలు ఒక్కొక్కలా ఉంటాయి కాబట్టి దోశ పర్ఫెక్ట్గా ఏ పెనం మీదైనా రావాలి అంటే కనుక కొంచెం మినపప్పు, అంటే మనం దోశ పిండికి బియ్యము మినపప్పు ఎలా కలుపుకుంటామో అదే మాదిరిగా ముందు రోజు